యెహోవా ఆశీర్వాదం అంటే ఇప్పుడు మీకు ఏం కనపడాలంటే దూత కనపడకూడదు, యేసుక్రీస్తు వర్క్ కనపడాలి. యేసుక్రీస్తు చేసిన పని, యేసుక్రీస్తు చేసిన పని ఈజ్ యువర్ బ్లెస్సింగ్. అందుకే ఆయనలో వాగ్దానములు ఎన్ని ఉన్నాయో ఆ వాగ్దానములన్నీ క్రీస్తులో ఆమేన్. అర్థమవుతుందా? నౌ ఇప్పుడు దూతలు రావాలి. ఇప్పుడు నేను మీకు ఒక కొత్తది ఇచ్చాను. ఓకే, మీకు ఇప్పుడు ఒక వర్స్ చదివిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2:13. రైట్, అక్కడ తీసుకొని రా. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందుక ఉండగలను మృతులై ఉండగా దేవుడు విధిరూపకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులను సిలువతో కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేశాడు? జీవింపజేశాను. ఇప్పుడు చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, కత్తులు లేవు ఒక్క దూత దగ్గర కూడా, కత్తులన్నీ లాక్కోబడ్డాయి. ఇప్పుడు నీ మీద అసలు ధర్మశాస్త్రం వాడలేం. నిరాయుధులు చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా ఏం చేశాడు? ఈ మేక్ ఏ పబ్లిక్ షో ఆఫ్ దెమ్ అన్నాడు, చూపించాడు. మికాయేలు ఏమి లేదు, ఇదిగో సాటన్ ఏమి, ఇదిగో ఏమి లేదు. అర్థమవుతుందా? ఏమి లేదు, ఉంది మొత్తం. అర్థమవుతుంది కదా? నా మికాయల్, ఇంక నుంచి నీకు జాబ్, అన్కండిషనల్ నా ప్రేమ. పోయి అతనికి రూల్స్ చెప్పి, నువ్వు రూల్స్ లేవు నీకు ఇంక నుంచి. అర్థమవుతుందా? అతను నమ్మాడా? ఇచ్చేయి. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఇతను